ఈరోజు రాత్రి అంటే సుమారు అర్లీ మార్నింగ్ 2 గంటల 45 నిమిషాల్లో డైల్ కాల్ వచ్చింది. ఇక్కడ ఎవరినో దొంగలు పట్టుకొని ఉన్నారు ఈ కాలనీ ఏంటని వెంటనే మా యొక్క సిబ్బందిని పంపించడం జరిగింది, బీట్ సిబ్బంది. అప్పుడు డిఎల్ఆర్ కాలనీలో ఉన్నారు. డిఎల్ఆర్ కాలనీ నుండి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళితే అక్కడ ప్రజలు ఒక దొంగని పట్టుకొని ఉన్నారు. అతన్ని పట్టుకొని విచారించగా ఏ విధంగా పట్టుకున్నారంటే, దొంగ వచ్చి ఒక ఇంట్లో దొంగతనం చేస్తుంటే వాళ్ళ ఇంటి వాళ్ళు అరిచారు. చుట్టుపక్కల వాళ్ళందరూ లేచి అక్కడికి వచ్చారు. వాడు పారిపోయినప్పుడు వాళ్ళు కొంత దూరం చేంజ్ చేశారు. దాని పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. ఆ రైల్వే ట్రాక్కు సంబంధించి ముందుకు వెళ్ళేటప్పుడు రైల్వే ట్రాక్ కొత్తగా ఈ డబ్లింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ రేకులు దూరిపోయినాడు. సందులో దూరినప్పుడు అతనికి హెడ్ ఇంజరీ కూడా అయింది. వాళ్ళు అదేవిధంగా తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ దగ్గర పెట్టినారు. అందరూ గుమికూడినారు. వెంటనే మా సిబ్బంది వెళ్ళి హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. సుమారు రాత్రి 4 గంటల ప్రాంతంలో హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు. సుమారు 5 గంటలకు అతను ఈ హెడ్లో తగిలిన ఇంజురీ ఒకటి, బాగా వేగంగా పరిగెత్తడం వల్ల, గసపోయటం వలన, అలసిపోయటం ఉండటం వలన ఈ విధంగా ఏదో హాస్పిటల్ లేదు 5 గంటలకు చనిపోయినాడు. దాని గురించి ఇంకా వాళ్ళ బంధువులకు బళ్ళారి తెలిసింది. ఇతను ఇంతకు మరొక కూడా 2-3 దొంగతనం కేసుల్లో ఉన్నాడని చెప్పారు. ప్రజలు విచారించినప్పుడు, ప్రజలు పట్టుకున్నప్పుడు కూడా 2-3 ఇళ్ళు ఇంతకుముందు కూడా దొంగతనం చేసినారని చెప్పినాడని ప్రజలు చెప్పినారు. సో దీనిపైన వాళ్ళు వచ్చిన తర్వాత కేసు కట్టి విచారణ చేయడం జరుగుతుంది. ఇతని పేరు వచ్చేసి నారాయణ స్వామి సన్నాఫ్ రమణ, నాగల్కరే, హొస్పేట్ రోడ్డు, బళ్ళారి టౌన్, బళ్ళారి డిస్టిక్ హెడ్ క్వార్టర్ నాగల్కరే అనే ప్రాంతానికి 32 వార్డుకు సంబంధించిన వ్యక్తిగా మనకు ఆధార్ కార్డు ప్లస్ అతని సెల్ ఫోన్ కూడా ఉంది. వాళ్ళకు కూడా సమాచారాన్ని వాళ్ళ బంధువులకు కూడా తెలియజేయడం జరిగింది.